ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటారు. తాజాగా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదైన ఒక డిఫమేషన్ కేసు విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి టీజీ భరత్ పెట్టిన అక్రమ కేసులపై విచారణ ముగించుకుని బయటకు వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీడియా ముఖంగా అధికార కూటమికి ముఖ్యంగా టీజీ భరత్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, సిద్ధార్థ రెడ్డి మాటల్లోని ఆ పదునేంటి ఇప్పుడు చూద్దాం. విచారణ ముగించుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక కొత్త సంస్కృతి మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్న వారు భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలను కూడా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కేసులు పెట్టడమే రాజకీయం అనుకుంటే గతంలో జరిగిన అంశాలను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కూటమి నాయకులు చేసిన ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వందల వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారంటూ ఎలాంటి ఆధారాలు లేని దారుణమైన ఆరోపణలు చేశారని బైరెడ్డి గుర్తు చేశారు. మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టిందా అని ప్రశ్నించారు. అలాగే నారా లోకేష్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తిరిగి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ వందల కోట్లు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని గాలి కూతలు సొల్లు కూతలు కూశారని దుయ్యబట్టారు. అయినా సరే నాడు తాము ఎలాంటి డిఫమేషన్ కేసులు గాని క్రిమినల్ కేసులు గాని పెట్టలేదని, రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించామని బైరెడ్డి స్పష్టం చేశారు. కానీ నేడు సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. ఇప్పుడు తాము మాట్లాడే ప్రతి మాటకు సాక్ష్యాలు కావాలని, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించాలని పోలీసులు అడుగుతున్నారని బైరెడ్డి చెప్పారు. దీనిపై ఆయన కర్నూలు ప్రజలకే నేరుగా సవాల్ విసిరారు. నన్నో లేక మంత్రి టీజీ భరత్ ను అడగండి, కర్నూలు టౌన్ లో ఉండే సామాన్య ప్రజానీకాన్ని అడగండి అంటూ బైరెడ్డి సింహగర్జన చేశారు. కర్నూలు కార్పొరేషన్ లో జరిగిన అవినీతి గురించి గానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాల గురించి గానీ, ఈ టౌన్ లో మట్కా వ్యాపారం, స్టోర్ బియ్యం వ్యాపారం వెనుక ఎవరున్నారనే విషయం గానీ సామాన్య ప్రజలను అడిగితే నిఖార్సైన నిజాలు చెప్తారన్నారు. రాజకీయాల్లో ఫైనల్ గా న్యాయ నిర్ణేతలు ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు. టీజీ భరత్ గారి ఆల్కాలిస్ ఫ్యాక్టరీ ఎక్స్టాన్షన్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు 200 మంది గుండాలు, 200 మంది పోలీసులు అక్కడ మోహరించింది వాస్తవం కాదా అని కర్నూలు ప్రజా సంఘాలను అడగాలని సూచించారు. మరోవైపు తనపై జరుగుతున్న వ్యక్తిగత దూషణల గురించి కూడా బైరెడ్డి తీవ్రంగా స్పందించారు. టీజీ భరత్ అనుచరులు వందల మంది సోషల్ మీడియా ద్వారా తనను క్రిమినల్ అని, రౌడీ అని, గూండా అని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనపై ఉన్న మర్డర్ కేసును గౌరవ న్యాయస్థానమే కొట్టేసిందని, కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తనను మర్డర్ కేసు నిందితుడిగా మాట్లాడితే తాను ఎన్ని డిఫమేషన్ కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ఆంధ్రాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 400 కోట్లు తిన్నాడని ఆరోపణలు చేస్తున్నారని, కనీసం ₹1 ట్రాన్సాక్షన్ అయినా చూపించగలరా అని సవాల్ విసిరారు. కార్పొరేటర్ ఇళ్లపై దాడులు చేస్తూ పిల్లలను భయపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఎత్తుకొచ్చి కొడుతున్నా ఎవరు మాట్లాడడం లేదని, తాను ప్రశ్నిస్తున్నాను కాబట్టే తనను స్టేషన్ కు పిలిపించి అవమానపరచాలని చూస్తున్నారని, తనపై కేసులు పెడితే టౌన్ లో ఇక ఎవరూ మాట్లాడరని వాళ్లు భ్రమపడుతున్నారని బైరెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో జరిగిన సతీష్ అనే యువకుడి ఆత్మహత్య ఉదంతాన్ని కూడా బైరెడ్డి సందర్భంగా లేవనెత్తారు. ఆ చావు వెనుక ఉన్న దారుణాలను ప్రశ్నించారు. సతీష్ అనే పిల్లోడు వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతే ఆ చనిపోయిన పిల్లోడి క్యారెక్టర్ మంచిది కాదంటూ మళ్లీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆ పిల్లోడి చావు కరెక్టా తప్పా అని నిర్ణయించాల్సింది మనం కాదని, ఒకవేళ తప్పు ఉంటే దండించడానికి కోర్టులు, పోలీసులు ఉన్నారని అన్నారు. అంతే తప్ప తెలుగుదేశం నాయకులకు సామాన్యులను భయపెట్టే అధికారం లేదన్నారు. కేవలం సోషల్ మీడియాలో జై జగన్ అని పోస్ట్ పెట్టినందుకు ఒక పిల్లోడిని ఎత్తుకొచ్చి కొట్టి 2 రోజులు స్టేషన్ లో కూర్చోబెట్టి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని నారా లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదంతా చూసి భయపడి తాను పోరాటం ఆపేస్తే సమాజంలో ప్రశ్నించే నలుగురు కూడా వెనకడుగు వేస్తారని, అందుకే తాను వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు, నోటీసులకు తాను సమాధానం ఇస్తానని, సరైన సమయం వచ్చినప్పుడు వారు అడిగిన అన్ని సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు చట్టం ముందే పెడతానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఆదేశిస్తే కర్నూలైనా, కుప్పమైనా, మంగళగిరైనా, పిఠాపురమైనా ఎక్కడికైనా వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఇవన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల తరపున తన పోరాటం కొనసాగుతుందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సింహగర్జన చేశారు. చూడాలి మరి కర్నూలు వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ పోరు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో.